వెల్కమ్ బ్యాక్. ఇక రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు రంగం సిద్ధమైంది. ఫలితాలపై ఉత్కంఠను మరింతగా పెంచేశాయి ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైతే విడుదలయ్యాయో అటు ఏపీలో గందరగోళం నెలకొందని చెప్పాలి. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు, మేమంటే మేం గెలుస్తున్నామని అంటూ. అసలు ఫలితాలపై కూడా ఒక ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదా అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఏపీలో గెలుపుపై రెండు పక్షాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సో కేంద్రంలో గనక కమలం మూడోసారి గెలిస్తే మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ ఏం చేయబోతుంది, దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే టీడీపీ రాష్ట్ర నాయకులు బోళ్ల వెంకటరమణ గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుజాత గారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. శ్రీనివాస్ గారు, ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఎవరికి కావాల్సిన స్టోరీలు వండి వాచ్ చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా కూడా సెకండ్ టైం సీఎం జగన్ అవుతారు. సో మేం చేసిన ప్రజలకు మంచి ఆ పారదర్శకత చిత్తశుద్ధి ఉంది కాబట్టే మాలో ఈ కాన్ఫిడెన్స్ ఉంది అంటున్నారు మీ వైఎస్ఆర్సీపీ నేతలు. శ్రీదేవి గారు, ముందుగా మీకు, మన స్వతంత్ర వీక్షకులకు, అదేవిధంగా వెంకటరమణ అన్నకు, సుజాత గారికి, అందరికి కూడా గుడ్ మార్నింగ్. తినబోతా రుచి చూడటం ఎందుకమ్మా. నేనైతే అదేది విశాఖపట్నంలో 9వ తేదీన రాయల్ ఫోర్త్ హోటల్ దాంట్లో రూమ్ కూడా బుక్ చేసుకున్నాను. చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అయితే అప్పుడైతే రేట్లు ఎక్కువ అవుతాయని ఫ్లైట్ టికెట్ కూడా అంత దూరం జర్నీ చేయలేని కారులోనని 5,670 రూపాయలకి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. ప్రమాణ స్వీకారం మేము చేయబోతున్నాం. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినాయి అమ్మా ఈ సర్వే సంస్థలు. లాస్ట్ టైం 16 సంస్థలే ఏది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇచ్చింది. 16లో 6 ఫెయిల్ అయినాయి, 10 సక్సెస్ అయినాయి. ఆ 10లో 2 ఇప్పుడు అటువైపు వెళ్ళినాయి. సరే, ఆ 2 అటువైపు వెళ్ళిన దానికి కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. 32 సర్వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయంగా దగ్గరగా చేసినటువంటి సర్వేలు, 32 సర్వేలలో 24 వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చెప్పారు. వీళ్లలో అత్యంత శాంటిటీ ఉన్న వాళ్ళని కొంతమందిని మనం తీసుకుంటే, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లు కూడా 3 ప్రాంతాల్లో కూడా స్వీప్ చేయబోతుందని ముందుగా చెప్పారు. ఆ చెప్పిన వాళ్ళు ఈ రోజున వైఎస్ఆర్సీపీకి 125 నుంచి 129 స్థానాలు రాయబోతున్నాయని చెప్పారు. అప్పుడేమో టీడీపీ వాళ్ళు జైలు కొట్టారు. ఇప్పుడేమో ఆ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అతను ఇంద్రనీల్ అనే అతను వైసీపీ మనిషి అని చెప్పేసి ముద్రేశారు. తర్వాత ఆరామ్ అస్థాన్ చాలా శాంటిటీ ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళు తీసుకునేటటువంటి శాంపిల్స్, ఇండియా టుడే తీసుకున్నటువంటి శాంపిల్స్ వచ్చేసి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి 250 అయితే ఆయన ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 600 తీసుకుంటాడు. 600లో కూడా ఒక 100ని స్క్రూటినీ చేసి పక్కన పెట్టేసి 500ను మాత్రమే తీసుకుంటాడు. ఒక రంప చోడవరం తప్ప 174 నియోజకవర్గాల్లో కూడా అతను సర్వే చేశాడు. అతను సర్వే చేసి 94 నుంచి 104 వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి అని చెప్పాడు. పార్లమెంటు స్థానాలు 13 నుంచి 15 వరకు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయని చెప్పేసి ఆయన చెప్పాడు. దానిని సవాలు చేస్తూ ఒక్క ఆరామస్థానం మీదే, ఎందుకంటే ఆరామస్థానం పట్లే తెలుగు ప్రజల్లో ఆయన చెప్పిన అనేకం దుబ్బాకలో 1200 ఓట్లతోటి బీజేపీ గెలుస్తుందని చెప్తే 1200తోనే గెలిచింది. ఇట్లా అనేకమైన మొన్న ఆయన కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోబోతున్నారని చెప్పి ముందుగా చెప్తే అట్లాగే జరిగింది. అందువల్ల ఇతను వైసీపీకి అమ్ముడుపోయాడని ముద్ర వేసేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా మంది పెద్దవాళ్ళు మీడియా సాక్షిగా నేను చెప్పడానికి సాహసించను, చెప్పకూడదు కూడా. చాలా మంది పెద్దవాళ్ళు నువ్వు చెప్పొద్దు అని అంటూ అతను బెదిరించారు. ఎందుకంటే మాకు పక్కనే ఆయన మదిరాల, మా దగ్గరే ఆయన. చాలా బెదిరించారు అతన్ని. బెదిరించినా సరే అతను ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంతో మొదటి నుంచి
పెరిగిన వ్యక్తిగా, ఒక కార్యకర్తగా పెరిగిన వ్యక్తిగా అతను వాటిని ఎవరిని వారి పేర్లు కూడా బయట పెట్టకుండా చాలా సైలెంట్ గా గుంభనంగా ఉంటూ అంటే ఇప్పుడు మీరేంటి శ్రీనివాస్ గారు ఆరాని చాలా బిలీవ్ చేస్తున్నారు కదా? ఆరాని బిలీవ్ చేయాల్సిన, ఎందుకంటే ఆరా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కదా ఆయన కూడా. దేశం ముఖ్యమా దేహం ముఖ్యమా అంటే నాకు దేశం ముఖ్యమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆరా. ఆరాకి మిగతా సెఫాలజిస్టులకు ఉన్న తేడా ఏంటంటే, మిగతా సెఫాలజిస్టులు ఎవరైనా సరే మా పార్టీ తరఫున వచ్చేసి మా పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ ఓడిపోతుందని చెప్పండి అంటే, ఏది ఎన్నికలకు ముందు ఈ డెడ్ లైన్ కి ముందు వచ్చి చెప్తారు. ఆరా పొరపాటును కూడా చెప్పడు. ఆరా మస్తాన్ వలి గారు పొరపాటును కూడా చెప్పడమ్మా. పొరపాటును కూడా ఒక సంస్థకి ఒక పార్టీ గెలుస్తుందని, ఒక పార్టీ ఓడిపోతుందని ముందుగా వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పమంటే ఈ పీకే లాగా వీళ్ళలాగా చెప్పరు. ఇక ఇండియా టుడే ఒకటి ప్రధానమైనటువంటి వాటిల్లో దాదాపు 80% రియాలిటీ అయ్యేటటువంటి ఇండియా టుడే ఒకటి, అదేవిధంగా టైమ్స్ నవ్ ఒకటి, అదేవిధంగా దైనిక్ భాస్కర్ ఒకటి, జన్మత్ పోల్స్ ఒకటి. ఈ దైనిక్ భాస్కర్, జన్మత్ పోల్స్, టైమ్స్ నవ్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చిన దాన్ని మాత్రం వీళ్ళు ఎక్స్పోజ్ చేయరు. ఇండియా టుడే యాక్సిస్ అంటూ వీళ్ళు బ్రహ్మాండంగా హైలైట్ చేస్తారు. ఇండియా టుడే యాక్సిస్ 250 పార్లమెంటు తీసుకుంటే ఒక్కొక్క అసెంబ్లీ దానికి వచ్చేసి శాంపిల్స్ వచ్చేసి 35 శాంపిల్స్ ఉంటాయి. వీళ్ళు చెప్పింది పశ్చిమ బెంగాల్లో 2021లో అబద్ధం కాలేదా, రాజస్థాన్ లో అబద్ధం కాలేదా, 2023లో ఛత్తీస్గఢ్ లో అబద్ధం కాలేదా, అదేవిధంగా మధ్యప్రదేశ్ లో అబద్ధం కాలేదా? వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఫ్లాప్ అయిన రీసెంట్ లోనే ఉన్నట్టుగానే వాళ్ళు మరొకసారి ఇండియా టుడే వాళ్ళు ఏ ఒత్తిళ్లకు లొంగారో తెలియదు కానీ వాళ్ళు మరొకసారి ముద్ర వేయించుకోబోతున్నారు. మరొకసారి గత ఎన్నికల ముందు లగడపాటి ఏ విధమైనటువంటి ముద్ర వేసుకొని పాపం ఈ సెఫాలజీకి దూరంగా వెళ్ళిపోయాడో ఆ విధంగా ఇండియా టుడే కూడా పెద్ద ఘోరమైనటువంటి తప్పును చేసింది. ఎందుకు చేసిందని నేను చెబుతున్నానంటే, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 13% ఓట్లు వేశారంట, అదే అసెంబ్లీకి వచ్చేసరికి 2% అంట. విచిత్రం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో 2 సీట్లు వస్తాయంట వైసీపీకి, అదే వైసీపీ మాక్సిమం 77 సీట్లను గెలుచుకుంటుందంట అసెంబ్లీలో. అమ్మ 3 సీట్లు వచ్చినటువంటి గత ఎన్నికల్లో 3 సీట్లు వచ్చినటువంటి టీడీపీకి వచ్చిన సీట్లు 23. ఇప్పుడు 2 సీట్లు వచ్చేటటువంటి పార్లమెంట్ సీట్లు వచ్చేటటువంటి వైసీపీ కంట 77 వస్తాయంట. అక్కడే తెలిపోతుంది ఆ డొల్లతనం. ప్లస్ మహిళా ఓటర్లు 48% వైసీపీకి ఉన్నారంట, 47% ఏమో ఎన్డీఏకి ఉన్నారంట. మరి ఎక్కడి నుంచి మెజార్టీ వస్తుందో ఎలా వస్తుందో మాకైతే అర్థం కావట్లా. 13% బీజేపీకి ఓట్లు వేసినటువంటి జనం అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేసరికి 2% ఎందుకు కుచించుకుపోయారో, 11% వేరియేషన్ ఎట్లా వచ్చిందో వీళ్ళ సెఫాలజీ ఏంటో వాళ్ళకే తెలియాలి. అది కాకుండా శ్రీనివాస్ గారు మీరు కూడా ఏంటంటే మహిళలు, వృద్ధులు మీరు మాట్లాడిన, మీ వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడిన అన్ని మాటల్లో కూడా మహిళలు, వృద్ధులు వీళ్ళు మాత్రం మాకు చాలా పకడ్బందీగానే ఉన్నారు, ఓట్లు వేశారు. మహిళలు, వృద్ధులతో పాటు గ్రామీణ ప్రాంత వాసులు కూడా మాకే ఓట్లు వేశారు. ఆ ముగ్గురు ఉన్నారు అంతే. మరి మిగతా వాళ్ళ పరిస్థితి, మిగతా వాళ్ళందరూ టీడీపీకి వెళ్ళిపోయారా? మిగతా వాళ్ళ వర్షాలకు కానీ వస్తేనమ్మా ఈ పోల్స్ వచ్చేసి 1,60,00,000 వర్సెస్ 2,55,00,000. ఓకే, 1,60,00,000 మంది ఒకవైపు, 2,55,00,000 మంది ఒకవైపు. 1,60,00,000 మంది ఎవరంటే బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి 1,40,00,000 మందిని నేను 2 వైపులా వేస్తున్నా, 70,00,000 అటు, 70,00,000 ఇటు. ఎందుకంటే కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళని సపోర్ట్ చేసే ఉన్నాయి, కొన్ని సామాజిక వర్గాలు మమ్మల్ని సపోర్ట్ చేసే ఉంది. కానీ 54 లక్షల కాపు సామాజిక వర్గం, 16 లక్షల కమ్మ సామాజిక వర్గం, 8 లక్షల బ్రాహ్మణ సామాజిక వర్గం, 8 లక్షల
ఈ వైశ్య సామాజిక వర్గం 4 లక్షల క్షత్రియ సామాజిక వర్గం % వైసీపీకే ఇది టీడీపీకే వేస్తున్నా. కానీ అదే సమయంలో 82 లక్షల ఎస్సీ సామాజిక వర్గం, 38 లక్షల ముస్లిం సామాజిక వర్గం, అదేవిధంగా ఈ 12 లక్షల క్రిస్టియన్ మైనారిటీ సామాజిక వర్గం, 26 లక్షల రెడ్డి సామాజిక వర్గం, వాళ్ళు అవతల వైపు టోటల్ గా ఎలా వేసానో యువతల వైపు టోటల్ గా ఎలా వేస్తే 4,15,00,000లో 1,60,60,00,000 వర్సెస్ 2,55,00,000 ఎవరు గెలుస్తారు మీరే చెప్పండి. పక్కా క్లారిటీ ఉంది మీకు. రైట్. వెంకటరమణ గారు నమస్తే అండి. వెంకటరమణ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. సో మీరేమో రేపటితో ఒక 5 ఏళ్ల నిరీక్షణ ఫలించబోతోంది, 1-2 మినహా అన్ని సర్వే సంస్థలు కూడా మహాకూటమే గెలుస్తాయి, వాటికే మహాకూటమికే పట్టం కట్టాయి అంటున్నారు. మరోవైపేమో వైఎస్ఆర్సీపీ 9న ప్రమాణ స్వీకారం చేస్తున్నాము, ఆల్రెడీ హోటల్స్ అన్ని కూడా మాకు బుక్ అయిపోయాయి అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరేంటి మీ నిరీక్షణ ఫలించబోతోందా, ఆయన ప్రమాణ స్వీకారమా? గుడ్ మార్నింగ్ అండి మీకు, అలాగే తోటి పానలిస్టులు శ్రీనివాస్ రెడ్డి గారికి, మేడం గారికి, జనసేన స్వతంత్ర వీక్షకులకి నా శుభోదయం అండి, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ రెడ్డి గారు పాపం ఫ్లైట్ టికెట్, రూమ్ ఛార్జెస్ కూడా వేస్ట్ అవుతాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. అంటే సర్వేలు ఇంకా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు ఇది వరకు 16-20 సంస్థలు ఉండేవి, ఇప్పుడు 40-50 అలా వచ్చేసినాయి. అది ఎందుకు వచ్చింది అనేది కూడా, ఎవరు క్రియేట్ చేశారు అనేది కూడా వారికి తెలుసు శ్రీనివాస్ రెడ్డి గారికి. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడానండి ఏదన్నా ఒక అంటే వీళ్ళకి అనుకూలంగా లేదు అనుకున్నప్పుడు వీళ్ళకి ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలనేది వీళ్ళ యొక్క స్ట్రాటజీ. అది ముందు నుంచి కూడా ఆ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఒక శాంక్సిటీ లేనటువంటి సంస్థలతో సర్వే చేయించాము అని చెప్పి వాళ్ళ చేత, అంటే మాకు కూడా సమానంగా మేము మీకంటే ఎక్కువ సంస్థలు మాకు చెప్పినాయని చెప్పించుకోవడానికి తప్పించండి. ఆ టైమ్స్ నౌ అయితే ఇంకా మరీ దారుణం అండి. టైమ్స్ నౌ ని మనం అసలు లెక్కలో తీసుకోక్కర్లేదు. అయితే ఇక్కడ ఆరా మస్తాన్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. అతను శాంచువిటీ ఉన్న మనిషి, అలాగే అతను సర్వేలన్నీ నిజమైనవి, కరెక్ట్ అయినవి. ఓకే, నేను అంటే ఒక్కొక్కసారి అతను ఇప్పుడు ఒక విషయం చెప్తాను మేడం, ఒక చిన్న ఎగ్జాంపుల్ సాక్షి గురించి చెప్తామండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ వరకు అయితే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ గురించి మాత్రమే మాట్లాడుతుంది. అలాగే చంద్రబాబు ప్రతిపక్షాల గురించి రోజు బురద చల్లుతూనే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు హైకోర్టు ఇష్యూ తీసుకోండి, మొన్న ఏది పోస్టల్ బ్యాలెట్ విషయాల్లో తీసుకుంటే అది రోజు కూడా అంటే 2 రోజులు హైకోర్టులో మేము పోరాడుతున్నాం, వాదనలు జరుగుతున్నాయని దాన్ని ఏమంటారు, ఫ్రంట్ లైన్ హెడ్డింగ్స్ తో పాటు బ్యానర్ ఐటమ్ అంటారండి. 2 రోజులు ఆ వాదనలు జరుగుతున్న సేపు 2-3 రోజులు బ్యానర్ ఐటమ్ లో మేము పోరాడుతున్నాం, ఈ సీల్ లేని కవర్ లో, ఈ స్టాంప్ లేని కవర్ లో మేము ఒప్పుకోము, అది ఇదని చెప్పి పార్టీ తరఫున పోరాడుతున్నాం, అది ఇదని చెప్పి బ్యానర్ ఐటమ్ రాశారండి. దాని నెక్స్ట్ డే తీర్పు వచ్చిన నెక్స్ట్ డేనే యాక్చువల్ తీర్పు వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చిందండి. ఏమని, అది ఏమీ ప్రామాణికం కాదు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈసీ ఏదైతే రైజ్ చేసిందో దాన్ని సమర్థించింది హైకోర్టు. సో ఇటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ డే ఆ పేపర్ లో ఆ బ్యానర్ ఐటమ్ రాలేదండి. కనీసం ఎక్కడో మూలన ఎక్కడో లోపల పేజీల్లో చిన్న ఐటమ్ రాశారండి. ఏమని, ఆ తీర్పు ఇలా వచ్చింది ఈసీకి అనుకూలంగా అని చెప్పి. అంటే ఇంత దారుణమైనటువంటి సాక్షి కానివ్వండి, లేకపోతే వీళ్ళ యొక్క టీం అందరూ కూడా కలిసి ఇటువంటి పరిస్థితుల్లో నెట్టవేయబడ్డారు. అట్లాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేడం, ఆరా మస్తాన్ గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఆరా మస్తాన్ ఓకే, అతనిది ఇది వరకు నిజమైన ఓకే కరెక్ట్ గా చేశాడు అనుకున్నాం మేడం. ఈసారి అంటే ఒక ఇంటర్వ్యూలో విన్నా, అతను ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, అంటే మీరు ఏ ప్రామాణికంగా మీరు చేశారు అంటే అతను ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు మేడం. అంటే ఆయన ఇంటర్వ్యూ చేసిన ఆయన అడిగాడు, యువత చాలా మంది ఉద్యోగాలు లేవు కదండి, ఇక్కడ ఉద్యోగ కల్పన లేదు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, మరి వాళ్ళందరూ కూడా అంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, ఇటువంటి ఏం జరగలేదు కదా, మెగా డిఎస్సి లేదు, ఏమీ లేదు, ఇక్కడ చదువుకునే యువతకి 5,000కి వాలంటీర్ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది,
ఈ పరిస్థితుల్లో యువత అంటే పెద్ద ఎత్తున లాస్ట్ టైం కూడా యువత వల్లే మారిందండి. అది శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తెలుసు. ఎందుకు అంటే ఆ రోజు ప్రత్యేక హోదా మెడల్ ఉంచి, కేంద్రం మెడల్ ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఉద్యోగ కల్పన చేస్తాను, పరిశ్రమలు తీసుకొస్తాను అని చెప్పేసి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. ఆ రోజు మోసం చేసి యువత చేత ఓట్లు వేయించుకుని ఈ రోజు వాళ్ళు మోసపోయామని చెప్పి ఈ రోజు బయట రాష్ట్రాల నుంచి, బయట దేశాల నుంచి కూడా ఎంత ఖర్చు అయినా ఓర్చుకుని వచ్చి ఓటింగ్ శాతం పెరగడానికి కారణం అదేనండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న కసితోటే వచ్చారు వాళ్ళు. సో దీనికి ఆరా మస్తాన్ గారు యువత అంటే యువత యొక్క దృక్పథం ఏ విధంగా చెప్తున్నాడంటే అండి, ఆయన ఇక్కడ చదువుకునే యువత ఎవరో కూడా ఇక్కడ ఉద్యోగాలు చేయాలనుకోవట్లేదటండి. ఎక్కడో బెంగళూరులోనో, పూణేలోనో, లేకపోతే ఇంకా బాంబేలోనో ఎక్కడికన్నా వెళ్ళి అంటే లేకపోతే డబ్బులు ఉంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారంటే తప్పించి అంటే ఆంధ్రప్రదేశ్ లో కంపెనీలు, ఐటీ కంపెనీలు కానివ్వండి, హార్డ్వేర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఏదైనా సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మరి ఇక్కడ చదువుకున్న యువత మరి వాళ్ళు ఇక్కడ చేయాలని అనుకోవట్లేదటండి. అంటే వాళ్ళు చదువుకునేటప్పుడే ముందుగానే నిర్ణయించుకుంటున్నారటండి. అంటే గత పాలకుల యొక్క వైఫల్యం అనంట. గత పాలకులు అంటే తెలుగుదేశం ఆయన ఎంత క్లియర్ గా చెప్తున్నాడంటే అండి, అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు వాళ్ళకి, అంటే వాళ్ళు ఇక్కడ మనసు లేదు వాళ్ళకి. అందువల్ల ఏంటంటే వాళ్ళని అసలు ఇదిలో తీసుకోవక్కర్లేదు. తెలుగుదేశం అంటే గత ప్రభుత్వంలో వీళ్ళు డెవలప్ చేయని దానికి అసలు ఈ 5 సంవత్సరాల మీద వ్యతిరేకత వచ్చారా వాళ్ళు, గత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చారా వాళ్ళు, ఈ విషయం ఒక్కటి సరిపోతుందండి. ఆరా మస్తాన్ గారు వైఎస్ఆర్సీపీని ఏ విధంగా వెనకేసి వస్తున్నారనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం. ఇలాగా ఆయన చెప్పినట్లు అలాగే సామాజిక న్యాయం అన్నారు. సామాజిక న్యాయం అంటే ఏదండి, వీళ్ళ కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వకుండా, ఒక కుర్చీ లేకుండా కనీసం ఒక్కరికి ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తానండి, ఈ రోజు కూడా ఒక్కరికి మీరు లోన్స్ అంటే బీసీలకి ₹1 మీరు లోన్ ఇచ్చారని నిరూపిస్తే మేము ఖచ్చితంగా అసలు డిబేట్ లో నేను మాట్లాడినండి. ఈ విధమైనటువంటి పరిపాలనతోటి అలాగే సామాజిక న్యాయం అనే పేరు తప్పించి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అని తప్పించి ఈ రోజు వరకు కూడా ఆయన సామాజిక న్యాయం చేయలేదు. ఆయన వచ్చిన తర్వాత కొన్ని వేల మంది రెడ్లకి మాత్రమే ఆయన పదవులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అంటే వాళ్ళకి ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, మంత్రులు గాను అవకాశాలు కల్పించిన వారికి ఏ విధమైనటువంటి అధికారం ఇవ్వకుండా మళ్ళీ పైన సామంతరాజులుగా మరి పెద్దిరెడ్డి గారిని కానివ్వండి, సుబ్బారెడ్డి గారిని కానివ్వండి, మిథున్ రెడ్డి గారిని కానివ్వండి, విజయసాయి రెడ్డి గారిని కానివ్వండి, ఇలాగా పైన మళ్ళీ రెడ్డిలనే వీళ్ళ పైన పెత్తనం వారిది, ఓన్లీ పని మాత్రం వీళ్ళది, పేరు మాత్రం వీళ్ళది, వీళ్ళ ఓట్లు మాత్రం కావాలి, వీళ్ళ సీట్లు కావాలి, అంతేగాని వీళ్ళ యొక్క బాగోగులు కానీ వాళ్ళ యొక్క సంక్షేమం కానీ వీళ్ళకి అవసరం లేదని చెప్పేసి ఖచ్చితంగా కనిపించిందండి. దానివల్ల అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా ఈ రోజు మహిళలు అంటున్నారు, ఏమండి మహిళలు ఈ రోజు హ్యాపీగా ఉన్నారా? ఇంట్లో కరెంట్ ఛార్జ్ షాక్ కొట్టట్లేదా? ఫ్యాన్ వేసినా, ఏసీ వేసినా షాక్ కొట్టట్లేదా? ఇది వరకు ఈ పరిస్థితి ఉందండి. 5 సంవత్సరాల్లో అన్ని పెంచేశారని చెప్పారు. ఏది నిత్యావసర ధరలు కానివ్వండి, గ్యాస్ రేట్ కానివ్వండి, అన్ని కూడా అంటే గ్యాస్ చెప్తే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. మరి అదే వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ట్యాక్స్ తగ్గించి ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువ ఉందంటే చెప్పరు, సమాధానం చెప్పరు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ₹2 తగ్గించారండి. ఆ రోజు ఆయన ఏది సెంట్రల్ లో వాళ్ళు తగ్గించకపోయినా స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹2 తగ్గించి పెట్రోల్, డీజిల్ మీద తగ్గించి ఆ రోజు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈ మనిషి ఏ రోజైనా తగ్గించాడండి. అలాగే మీకు రకరకాలైనటువంటి ఇవి ఉన్నాయండి. ఏంటి లిక్కర్ విషయం పాలసీ తీసుకోండి, శాండ్ పాలసీ తీసుకోండి, మైనింగ్ పాలసీ తీసుకోండి. ఈ విధంగా ఏ విధంగా తీసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి న్యాయం చేయలేదు. ఓన్లీ కేవలం అప్పు తీసుకొచ్చి మాత్రమే బటన్ నొక్కి అకౌంట్ లోకి వేసాడు అనేది ప్రతి ఒక్కరికి. అంటే ఇవన్నీ మైనస్ అయిపోయినప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అయితే అందుతున్నాయి కదా, ఎందుకు అలా అనుకోవాలి? చెప్తున్నానండి, సంక్షేమ పథకాలు కూడా మీకు 100% ఎవరికి అందట్లేదు, 30% ప్రజలకు మాత్రమే అందింది. ఇది మీరు కావాలంటే గణాంకాలతో సహా తీసుకోవచ్చు. వారికి ఈ రోజు సంక్షేమ పథకాలు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ టైం కూడా ఆపేశారండి. ఎలాగంటే వారికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే వాళ్ళ కారు ఉందనో, లేదు అంటే వాళ్ళకి ఏదో వేరే చోట్ల ఎక్కడో స్థలం ఉందనో, ఇలాగా అన్ని కూడా వీళ్ళకి ఏంటంటే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించలేక వీళ్ళ బడ్జెట్ సరిపోక, ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చేసారు కాబట్టి ఏదో విధంగా మళ్ళీ మసిపూసి మారేడికాయ చేసి చాలా మంది ఇప్పుడు ఐపాక్ వాళ్ళ చేత లేకపోతే కొన్ని యాడ్ ఏజెన్సీలతో మాట్లాడండి వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను, తర్వాత ఉన్నారు కాబట్టి వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు కదా మేడం.
ఒక అగ్రికల్చర్ డిప్లొమా చేసిన ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి కూడా ఎస్సీ కమ్యూనిటీ, ఆల్సో ఎస్సీ కమ్యూనిటీ, దట్ క్రిస్టియన్. ఆ అమ్మాయిని అడిగితే, అమ్మ నీకు ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందట కదా, అందరికి ఇచ్చారట కదా, నీకు జరిగిందని నేను అడిగితే, సార్ నాకు 4,50,000 రూపాయలు నేను చదువుకున్న దానికి ఇప్పటి వరకు నాకు అయ్యిందండి, ఫీజు కట్టాను నేను. వాళ్ళ కేవలం ఇచ్చింది 28,000 రూపాయలండి. నేను జగన్మోహన్ రెడ్డికి చస్తే ఓటేనని చెప్పిందండి. అంటే ఇటువంటి ఎగ్జాంపుల్ కోకోలు అండి, ప్రజల్లోకి రాలేదు. వీళ్ళు ఏదైతే వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారో ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు, అంటే ప్రజలకు అందలేదు. ఇది ఖచ్చితంగా మేము చెప్పగలం. దానివల్ల ఏంటంటే వీళ్ళ మేకపోతు గాంభీర్యంతో వీళ్ళ యొక్క పైన ఐపాక్ టీము కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వీళ్ళ అంటే ఒకరిద్దరికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ సంక్షేమ పథకాలు అందకపోతే మిగతా అందరికీ కూడా అందలేదని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఎంతమంది సంక్షేమ పథకాలు అందుకున్నారు, అంతమంది ఓట్లు వేశారు. శ్రీనివాస్ గారు ఆ విషయం కూడా బలి చెప్పారు కదా, లెక్కలతో సహా ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది ఇంత వేశారు అని చెప్పి. అంటే ఈయన అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ తీసుకోండి, ఎస్సీస్ తీసుకోండి, లేకపోతే రెడ్డిస్ తీసుకోండి, లేదు అంటే వేరే ముస్లిమ్స్ తీసుకోండి, వీళ్ళందరూ కూడా 100% వీళ్ళకి ఓట్లు వేశారంటారా? ఈయన చెప్పిన లెక్క పెట్టారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇవన్నీ కూడా, ఈ వర్గాలన్నీ కూడా మాకు ఓట్లు వేసేసినాయి అంటే వీళ్ళ గంపగుత్తుగా వీళ్ళకి ఓట్లు వేసేసారని వీళ్ళు అనుకుంటున్నారు. రాయలసీమలో తీసుకున్నా, నెల్లూరు కోస్తాలో తీసుకున్నా వీళ్ళకి ప్రత్యర్థులు రెడ్లేనండి. ఎంతమంది చీలిపోయారు, ఎంతమంది రెడ్లు బయటికి వెళ్ళారు, ఎంతమంది ఎమ్మెల్యేలు తెలియదు వీళ్ళకి. శ్రీనివాస్ రెడ్డి గారికి తెలియదండి ఎంతమంది రెడ్లు విభేదించారో, పెద్ద రెడ్లే. ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ లేకపోతే వైఎస్ఆర్సీపీ 9న ప్రమాణ స్వీకారం చేస్తామని ఎలా చెబుతున్నారు మీరు చెప్పండి? అందరూ అందుకున్నారు కాబట్టి అంత కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంది. లేదు కాన్ఫిడెన్స్ ఏమీ లేదు. మీకు ఒక్క విషయం చెప్తాను మేడం, ఈ రోజు వాళ్ళకి కౌంటింగ్ ఏజెంట్లు దొరకని పరిస్థితి. ఈ రోజు ఖచ్చితంగా మేము చెప్పగలం, శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే రూమ్ బుక్ చేసుకుంటున్నానంటారో ఈ రోజు వీళ్ళు ఇదే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన తర్వాత నోవాటెల్కి ఫోన్ చేయడం జరిగింది. మేడం ఒక్క నిమిషం అయిపోయింది. నోవాటెల్కి ఫోన్ చేయడం జరిగింది, మీడియా వాళ్ళే పబ్లిక్ గా ఫోన్ చేయడం జరిగింది. నోవాటెల్లో 9-10 తారీఖు ఖాళీగా ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారండి, అసలు రూమ్స్ అన్ని బుక్ అయిపోయినాయి, 100% ఆక్యుపెన్సీ అయిపోయింది, అసలు మేము 9వ తారీఖు అక్కడ ప్రమాణ స్వీకారం జరిగిపోతుందని చెప్పి ఒక విధమైనటువంటి క్రియేటివిటీ చేయడం అయితే జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నా సమ్మర్ వెకేషన్ మాట్లాడతాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే మేడం. సుజాత గారు, 2019 ఎన్నికల్లో అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వాళ్ళే విడివిడిగా పోటీ చేశారు. బట్ ఇప్పుడు మీరు కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. మీకు కూడా మై ఇండియా యాక్సెస్ అనేది కూడా 16 నుంచి 18 సీట్లు వస్తాయని చెప్తున్నారు. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎగ్జాక్ట్గా వస్తాయి అనుకుంటున్నారు అట్లా? మేడం ముందుగా మీకు అలాగే స్వతంత్ర న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులిద్దరికి శుభోదయం అండి. ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ అంటే దాదాపుగా 40 సంస్థలు సర్వే చేస్తే 35 సంస్థల వరకు ఎన్డీఏ కూటమికే పట్టం కడుతున్నట్టు మనకి పోల్స్ సర్వేస్ రావడం జరిగింది. అలాగే మన ఏపీలో మొత్తం ఓటర్స్ చూసుకుంటే 4,13,33,000 చేంజ్ ఓటర్స్ ఉంటే కనుక 3,33,33,00,000 మంది పైగా ఓటు వినియోగించుకోవడం జరిగింది. అలాగే ఎగ్జిట్ పోల్స్ సర్వే చేసిన సంస్థల్లో చాలా వాటికి ప్రామాణికత ఎంత ఉంది, వాటి యాక్యురసీ ఎంత ఉన్నది అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం మేడం. చాలా మట్టుకు సర్వే సంస్థలు బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ చేసిన వాళ్ళవే ఎగ్జాక్ట్ గా రిపోర్ట్స్ రావడం జరుగుతుంది. వాళ్ళ యాక్యురసీ బాగుంటుంది. అంటే కనీసం 2 to 3% సర్వే చేస్తే వాళ్ళు అంటే ఇంచుమించు ఒక 5-10 నెంబర్ల తేడాతో వాళ్ళు ఎగ్జాక్ట్ గా చెప్పవచ్చు. కొన్ని సంస్థలు ఏమవుతున్నాయంటే వాళ్ళు ఆఫీసులో కూర్చొని ఏంటి కంప్యూటర్ ముందు కూర్చొని రిపోర్ట్లు ఇచ్చేసిన సంగతి కూడా మనం చూసాం. ఇందాక మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ గురించి చెప్పారు. అంటే తెలంగాణలో కరెక్ట్ ఎగ్జాక్ట్ రిపోర్ట్స్ ఇచ్చింది, అలాగే ఇంతకుముందు 2019 ఎలక్షన్స్ లో ఎగ్జాక్ట్ రిపోర్ట్స్ ఇచ్చింది. సో ఇప్పుడు కూడా వైసీపీ గెలవబోతుందని చెప్తున్నాం, మేము దాన్ని ప్రామాణికతగా తీసుకుంటున్నామని. మరి అదే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. కేకే సర్వేస్ అనే సంస్థ లాస్ట్ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్ లో ఏ ఒక్క సర్వే రిపోర్ట్ కూడా వైసీపీకి
80 దాటి చెప్పలేదు. కేవలం కేకే సర్వేస్ వాళ్ళు మాత్రం వాళ్ళు 130 నుంచి 150 వరకు వైసీపీకి వస్తుందని చెప్తే అందరూ ఆశ్చర్యపోయారు. అంత ఎలా వస్తుంది, వీళ్ళు రాంగ్ రిపోర్ట్ ఇస్తున్నారని. కానీ వాళ్ళు ఒక్క సంస్థ మాత్రం 150 వరకు రావచ్చని చెప్పింది. అది జరిగిన తర్వాత కూడా చాలా మంది వారిని ఇంటర్వ్యూ చేశారు. ఎలా అంత యాక్యురసీ ఎట్లా చెప్పారు మీరు అంటే, మేము తీసుకున్న ఏమంటారు, మేము చేసిన గ్రౌండ్ సర్వేస్ కానీ అట్లా తీసుకున్న శాంపిల్స్ కానీ అట్లా ఎగ్జాక్ట్ గా మాకు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే కేకే సర్వేస్ వైసీపీ కేవలం 14 సీట్లకి పరిమితం కాబోతుందని చెప్తున్నారు. సో మరి అప్పుడు తీసుకున్న రిపోర్ట్స్ కరెక్ట్ అయినప్పుడు, అంటే మీకు అనుకూలంగా ఇచ్చినప్పుడు అది కరెక్ట్ అని, మీకు వ్యతిరేకంగా ఇచ్చినప్పుడు అది రాంగ్ అని చెప్పడానికి సర్వే సంస్థలు కూడా కొన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పవు మేడం. ఎందుకంటే వాళ్ళు క్రెడిబిలిటీ కోల్పోతారు. ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టు ఒక లగడపాటి రాజగోపాల్ గా అయిపోయి వాళ్ళకి ఇంకా కెరియర్ అంటూ ఉండదు. ఒక పార్టీ కోసం చెప్పినట్టయితే వాళ్ళ మీద అసలు నమ్మకాన్ని కోల్పోతారు వాళ్ళు. సో వాళ్ళు నిన్న చెప్పడం కూడా జరిగింది, ఇది మేము ఇప్పుడు చెప్పిన రిపోర్ట్ కనుక తప్పైతే, మీ ఇచ్చిన సర్వే లెక్కలు తప్పైతే మేము ఇంకా ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ చెయ్యము, ఇదే లాస్ట్ అని కూడా చెప్పడం జరిగింది. అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు. సో అంటే మనకి అనుకూలంగా ఉన్న 4-5 సర్వే సంస్థలు మాత్రం తీసుకుని మిగిలినవన్నీ రాంగ్ అని చెప్పడం అది ఎంతవరకు సమంజసం వారే ఆలోచించుకోవాలి. అలాగే అన్నగారు శ్రీనివాస్ రెడ్డి గారు హోటల్ బుక్ చేసుకున్నాను, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను అన్నారు. హ్యాపీగా ఇన్ని రోజులు ఎలక్షన్స్ కోసం చాలా కష్టపడి టైర్డ్ అయిపోయి ఉంటారు. విశాఖ వెళ్ళి విశ్రాంతి తీసుకుని, అలాగే పక్కనున్న అరకులోయల్లో సేద తీరి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణమైన ఋషికొండను కూడా దర్శించి వస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. అలాగే మనం ఓట్స్ ఎందుకు వేయలేదు, వివిధ వర్గాలు వైసీపీకి ఓట్స్ ఎందుకు వేయలేదు అంటే మా దగ్గర ప్రతి ఒక్కదానికి ఖచ్చితమైన కారణం ఉంది మేడం. మహిళల ఓట్లు ఎందుకు వేయలేదు అంటే, ఇందాక మిత్రులు చెప్పినట్టు 8 సార్లు, ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా 8 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగినాయి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధుడే బాధుడు అని గట్టిగా అరిచి గోల చేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 8 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగింది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత కరెంటు ఛార్జీలు సేమ్ పెరగమని చెప్పిన తర్వాత ఇప్పుడు 2 రోజుల క్రితం మళ్ళీ న్యూస్ వచ్చింది కరెంటు ఛార్జీలు పెంచినాయి అని చెప్పి. సో అలాగే గ్యాస్ ధరలు ఇంతకు ముందు 1100 రూపాయలు ఉండే బియ్యం బ్యాగు ఈ రోజు 1700 రూపాయలు, 80 రూపాయలు ఉండే కందిపప్పు 167 రూపాయలు, ప్రతిదీ ఆయిల్ ప్యాకెట్ 106 రూపాయలు ఉండే ఆయిల్ ప్యాకెట్ 190 రూపాయలు. అంటే విపరీతంగా ధరలు పెంచేసి ప్రతి దాంట్లో 10 రూపాయలు ఇస్తున్నారు, 1000 రూపాయలు తీసేసుకుంటున్నారు అన్న లెక్కలు సామాన్యుడి దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి మేడం. అంటే వీరికి లాగా కోట్ల ఆస్తులు ఉంటే కనుక లెక్కకు రాకపోవచ్చు, కానీ వారు సంపాదించే లిమిటెడ్ సంపాదనలో వాళ్ళు ఎంత వస్తుంది, ప్రభుత్వం సంక్షేమంగా ఎంత ఇస్తుంది, తిరిగి ఖర్చులు ఎంత అవుతుందని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బేరీజ్ వేసుకుంటారు. అలాగే యువత ఈ రోజు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు తరలిపోయి అక్కడ హాస్టల్లో పీజీస్ లో పేమెంట్ చేసుకుంటూ వారికి వచ్చే జీతంలో సగాన్ని అట్లా ఖర్చు పెట్టుకుంటూ బయట రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అదే సొంత రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నట్టయితే వారు ఇక్కడే ఉద్యోగం చేసుకుని చాలా సేవింగ్ అవుతుంది. ట్యాక్సులు కూడా మన ప్రభుత్వానికి వస్తాయి. యువత ఓట్లు పడవు. అలాగే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇప్పటికీ కట్టిన ఫీజులకి తల్లిదండ్రులు వడ్డీలకి తీసుకొచ్చి వడ్డీలు కడుతూ అప్పుల పాలైపోయి కుటుంబాలు మొత్తం చెల్లాచెదరైపోయిన పరిస్థితులు. విద్యార్థుల్లో ఓట్లు పడవు. అలాగే ఉద్యోగస్తుల్ని నానా తిప్పలు పెట్టారు. 1వ తారీఖు అంటూ జీతాలు రాకుండా 20వ తారీఖుకి నెల మధ్యలో జీతాలు ఇస్తూ సిపిఎస్ రద్దన్న విషయాన్ని మళ్ళీ యూటర్న్ తీసుకుని, అలాగే చివరికి మద్యపాన ప్రియులు ఓట్లు కూడా వీరికి పడే పరిస్థితి లేదు. ఇష్టం వచ్చిన పిచ్చి బ్రాండ్లు అన్ని తీసుకొచ్చి రేట్లు డబల్ పెంచేసి, అంటే ఏ వర్గం ఓట్లు వీరికి పడే ఛాన్సెస్ అయితే 100% లేవు మేడం. ఎస్సీ ఎస్టీలు సబ్ ప్లాన్ నిధులు కూడా, ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా దారి మళ్లించేసి వారికి సంబంధించిన దాదాపు 27 పథకాలని రద్దు చేసేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది. ముస్లిం బ్యాంక్స్ అని పెడతామన్నారు, అది కూడా వాళ్ళకి చెయ్యిచ్చేశారు. వాళ్ళకి సంబంధించిన పథకాలు ఏవి ఇవ్వలేదు. కాపులకి 10,000 కోట్లు ఇస్తామని చెప్పి 2,000 కోట్లు ఇచ్చి అందులో కూడా అంటే అర్హులైన వారిని కూడా అనర్హులుగా ప్రకటించి
మీకు ఒక్క చిన్న విషయం చెప్తాను మేడం. ఒక కుటుంబం, ఒక పెద్ద కుటుంబం ఉంది, తల్లి తండ్రి 2 కొడుకులు, వారికి పెళ్లి అయిపోయిన ఉన్న కుటుంబం ఒకే ఇంట్లో ఉంటే, ఒక విద్యుత్ మీటర్ ఉంటే, వారికి అంటే 3 ఫ్యామిలీస్ ఉంటే 3 ఫ్యామిలీస్ ఉంటే ఎట్లా ఉంటది, కరెంటు బిల్ ఎట్లా కంపల్సరీ పెరుగుతుంది. వారికి సంబంధించిన కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి వారికి ఉన్న పథకాలు తీసేస్తారు. వృద్ధులైన తల్లిదండ్రులకి వారికి రావాల్సిన పథకాలన్నీ ఆగిపోయినాయి. అలాగే వృద్ధాప్య పెన్షన్లు మేడం 5 లక్షల పెన్షన్లు తీసేస్తారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వికలాంగ పెన్షన్లు తీసేస్తారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వైసీపీ పతనానికి కారణం కాబోతున్నాయి. ఆ ఓట్లన్నీ మీకు పడ్డాయి అయితే? 100% ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూటమికే పడిందండి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ మేము చేయనివ్వకుండా జాగ్రత్త పడ్డాం, మాకే పడ్డాయి ఆ ఓట్స్. రైట్ సార్. శ్రీనివాస్ గారు, వీళ్ళు కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఇవి కొత్తవి కాదు. సిన్స్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి వీఆర్ హియరింగ్ ద సేమ్ వర్డ్స్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి పాడిందే పాడరా పాసిపళ్ళ దాసుడు అని చెప్పి పాడుతూనే ఉన్నారు వీళ్ళు. మేడం గారిని కానీ మన వెంకటరమణను కానీ అడుగుతున్నాను, ఉన్న పెన్షన్లు తీసేస్తే 39 లక్షలు ఉన్నటువంటి పెన్షన్లు 66 లక్షలు ఎట్లా అయింది? 39 లక్షలు ఉన్న పెన్షన్లు 66 లక్షలు ఎట్లా అయింది? ఏదో ఒక ఉదాహరణ తీసుకొచ్చాడు ఆయన. దీప్తి చౌదరి అని మా అపార్ట్మెంట్ లోనే ఉంది. దీప్తి చౌదరి అని 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ ఫీజు రియంబర్స్మెంట్ పొందినటువంటి అమ్మాయి మా అపార్ట్మెంట్ లో ఉంది. ఆ అమ్మాయి చివరి సంవత్సరం మాత్రమే జగన్ పాలన చూసింది. 3 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఆ అమ్మాయికి 35,000 మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. 70,000 ఆ అమ్మాయి కట్టాల్సిన ఫీజు. 70,000 అయితే 70,000 చొప్పున కట్టుకుంటా వస్తే ఆ 3 ఏళ్లు చంద్రబాబు హయాంలో 35,000 కుటుంబం నుంచి కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఈ అమ్మాయి వెళ్తే, అమ్మా నీకు ఈ సంవత్సరం 35,000 కూడా ప్రభుత్వమే కట్టింది అని చెప్పి 35,000 కూడా చేతిలో పెట్టారు. దీప్తి చౌదరి. ఆ అమ్మాయిని కావాలంటే మీకు లైవ్ లో మీకు టైం ఇస్తా అంటే తీసుకొని వస్తా, పక్కనే ఉంది ఆ అమ్మాయి. ఇంత చక్కగా సంక్షేమ పథకాలు అందిస్తే వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. అదేవిధంగా ఆయన ఆరా మస్తాన్ గారి గురించి జాఫర్ తో చేసినటువంటి ఇంటర్వ్యూని ప్రస్తావించారు. నేను కూడా ఇంటర్వ్యూ, కానీ అందులో కూడా అదే మాట్లాడారు కదా, ఆరా మస్తాన్ వెనుక వైఎస్ఆర్సీపీ ఉంది అని. అదే ఇంటర్వ్యూలో జాఫర్ గారు ఆరా మస్తాన్ ఫోన్లు తీసేసుకొని, మీరేమనుకోవద్దు, మీ ఫోన్ లో ఉన్నటువంటి మిస్డ్ కాల్స్ చూస్తాను, మీతో ఎవరెవరు మాట్లాడారో చెక్ చేస్తానని చెప్పేసి ఆ ఫోన్ తీసుకున్నారమ్మా. ఆ ఫోన్ తీసుకుంటే ఒకరిద్దరు మాత్రమే వైసీపీ వాళ్ళు ఉన్నారు. మిగతా అంతా టిఆర్ఎస్, టీడీపీ, బీజేపీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా ఆయన అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వాలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఉంటే చదువుకునేటటువంటి సమయంలోనే పిల్లవాడు నేను అమెరికా వెళ్ళాలనో, హైదరాబాద్ వెళ్ళాలనో, చెన్నై వెళ్ళాలనో, బెంగళూరు వెళ్ళాలనో నిర్ణయించుకొని చదవాల్సిన పరిస్థితి ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 4 ఏళ్లలో వచ్చేది కాదు కదా, 4 దశాబ్దాలు పడుతుంది కదా. గత పాలకులు అది ఆయన అన్నది. వీళ్ళకి ఏంటంటే ఏదైనా సరే సమాజ దృష్టితో, సమాజ మాటలు ఏవి కూడా వాళ్ళకి క్లారిటీగా చెప్పాడన్నా. నేను కూడా విన్నాను ఆ ఇంటర్వ్యూ, నేను కూడా విన్నాను. అది రాంగ్ మీరు చెప్తుంది. సరే ఓకే, ఏ రాంగ్ కాదు, ఆయనే చెప్పారు. శ్రీనివాస్ గారు ఓకే, 151+ సంగతి ఏంటి మరి? అదే విధంగా కేకే సర్వే ప్రస్తావన మేడం చేశారు, దానికి కూడా నేను క్లారిటీ. ఓకే, అదొక్కటి మాత్రమే మీకు 151 వస్తాయని చెప్తున్నారు, మిగతా ఏ సంస్థలు కూడా చెప్పలేదు. బట్ మీరు మాత్రం సంక్షేమ పథకాలు అండ్ మేనిఫెస్టో ఇస్తున్నప్పుడు మాత్రం 151+ నవరత్నాలు ప్లస్ అని చెప్పారు. మరి ఏ సంస్థ కూడా 151+ వస్తాయని ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ నిజంగా 151+ వస్తే అది మిరాక్లే కదా. అది మా కాన్ఫిడెన్స్ అమ్మా. ఖచ్చితంగా కూడా ఈ సర్వే సంస్థలు చెప్పిన వాటన్నిటికన్నా కూడా ఇందాక మేడం గారు చెప్పి సుజాత గారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, 40 సంస్థలు సర్వే చేశారంటే 35 టీడీపీ పుట్టించిన దొంగ సంస్థల పేర్లతో సహా చెప్తాను నేను. కిరికిరి, ఒక సంస్థ పేరు కిరికిరి. కిరికిరి ఏంటమ్మా?
మీడియా ల్యాబ్ మరి శ్రీనివాస్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి కనిపించిందో ఆ సంస్థ? మీరు ఇచ్చిన లిస్ట్ లో 40 లిస్ట్ లో ఉంది, చూసుకోండి ఒకసారి. 40 లిస్ట్ నేను కూడా మేడం కావాలంటే మరి అటువంటి సంస్థలు మీడియా ల్యాబ్ ఉంది. తర్వాత కేకే గురించి ఒక మాట చెప్తాను. కేకే అది కొండేటి కిరణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా 2 ఏళ్ల క్రితం కలిశాడు. కలిసి పెద్ద ఆర్థిక వెసులుబాటు అతను అడిగాడు. నాయన నీ డ్యూటీ నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను, నా దగ్గర నిధులుంది పేద ప్రజలకు పంచడానికే గాని నీ బొట్టోళ్ళకి ఇవ్వటానికి కాదు అని చెప్పాడు. ఆ వెంటనే ఆయన TV5 ఆశ్రయించాడు. చెప్పకూడదు ఒక సంస్థ పేరు, కానీ అతను నోటితోటి అతనే చెప్పాడు. ఏమనంటే రేపు TV5తో నేను టైఅప్ అయిపోయి నా యొక్క విశ్లేషణ ఇవ్వబోతున్నాను చూసుకోండి అని. ఆ TV5 వాళ్ళకి తోటి టైఅప్ అయిపోయి TV5 వాళ్ళు రాసిచ్చింది చెప్పాడు కాబట్టి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని అతను చెప్పాడు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అతను చెప్పిన సర్వే ఎంత పిచ్చి సర్వేనో ఆ కేకేని ప్రామాణికంగా పట్టుకొని వీళ్ళు ఏలాన పడితే ఊహల్లో వీళ్ళు తేలియటమే. ఏమన్నట్టుగా నేను ఖచ్చితంగా మా యొక్క కాబోయేటటువంటి ప్రాంతమైనటువంటి అధికార ప్రాంతమైనటువంటి అక్కడికి కూడా వెళ్ళొస్తాను. విశాఖపట్నంలో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తా. మీరు వస్తానంటే రాయల్ ఫోర్ట్ హోటల్లో మరొక రూములు తీసుకొస్తాను. ఇక్కడ ఏంటంటే అక్కడ ఖాళీ లేవు ఇక్కడ ఖాళీ లేవు అంటే ఆన్లైన్ లో బుకింగ్స్ ఇవ్వట్లేదమ్మా. నాకు ఓల్డ్ స్టూడెంట్ ఒక అతను ఉంటే శశి అనే కురవాడికి ఫోన్ చేసి నేను 5,000 రూపాయలు అమౌంట్ కట్టరా అక్కడ నా పేరుతో రూమ్ తీసుకోమని చెప్పి బుక్ చేయించాను నేను. సరే రేపు మాట్లాడుకుందాం, ఇవన్నీ రేపు మాట్లాడుకుందాం మనం. ఈ ఒక్క రోజు గడిస్తే చాలు, రేపు ఏంటనేది తెలుస్తుంది. రైట్, వెంకటరమణ గారు ముగిద్దాం మీతో 1 minute. మేడం ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు కేకే సర్వే గురించి అతను ఏదో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాడు, ఆయన ఏదో ప్యాకేజ్ అడిగాడు, TV5 దగ్గరికి వెళ్ళి అక్కడ ఇలా వ్యతిరేకంగా చెప్పాడు అన్నారు. ఓకే రైట్, మనం ఒప్పుకుందాం అండి. పోనీ ఆయన అన్నమాట ఒకవేళ అలా జరిగితే మరి ఆరామస్థాన్ గారు ఏం చేశారండి? తెలుగుదేశంతో బేరం ఆడుకోలేదా? కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి వేవ్ ఉందని చెప్పి వాళ్ళ మిస్సెస్ కి టికెట్ కావాలని చెప్పి ఒక తెలుగుదేశం నాయకులతో అప్రోచ్ అయ్యి తర్వాత లేదు అంతవరకు వాళ్ళ పైకి కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు దగ్గరికి కూడా వాళ్ళు అలౌ చేయలేదని చెప్పి ఆయన అక్కస్తోటి బయటకు వచ్చేసిన సంగతి మరి శ్రీనివాసరెడ్డి అన్నకు తెలియదండి. అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆరోపణలో ఎవరికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది కదా ఆరామస్థాన్. అదే అంటున్నారండి. ఇప్పుడు కేకే సర్వే మరి తెలుగుదేశానికి అండగా కరెక్ట్ గా ఉంది. లాస్ట్ టైం చెప్పింది కరెక్ట్ అయింది కదా, మరి దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని అడుగుతున్నారు. ముగిద్దాం. దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు? దాన్ని ఒప్పుకోవాలి కదా. వెంకటరమణ గారు, సుజాత గారికి ఒక అవకాశం మాట్లాడండి. సుజాత గారు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి, చెప్పండి. సుజాత గారు మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు సుజాత గారు మీరు మాట్లాడట్లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు అంటే కేకే సర్వే సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారండి. అంటే ఐపాక్ టీమ్ కి అన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న వ్యక్తి కేకేకి డబ్బులు ఇవ్వరండి. అలాగే మరి అదే కేకే సంస్థ లాస్ట్ ఎన్నికల్లో చెప్పినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చి చెప్పించుకున్నారని చెప్పాలి. అలాగే ఆరామస్థాన్ సార్ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదండి. ఎదుటి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్, మీరు పెద్దవాళ్ళు, ఎదుటి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వండి. అలాగే ఆరామస్థాన్ ఫోన్ తీసుకుని చూశాను అన్నారు, అందులో వైసీపీ కాల్స్ లేవన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు వీడియో రికార్డెడ్ వీడియో తీసుకొచ్చి వదిలి బయటగా అది లైవ్ అని చెప్పిన ప్రభుత్వం వీళ్ళు స్క్రిప్టెడ్ గురించి మనకు తెలియదండి. అలాగే కొన్ని లక్షలు పెంచాము, కొన్ని లక్షలు పెన్షన్లు పెంచామన్నారు.
రైట్ అండి, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే బోళ్ళ వెంకటరమణ గారికి, సుజాత గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి, కానీ మరికొన్ని గంటల్లో అసలు ఫలితాలు రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్తో పార్టీలతో పాటు సామాన్యులు కూడా టెన్షన్ మొదలైంది. నిజంగా రేపు వెలువడే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్గా వస్తాయా చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.